విశాఖలో రేవ్ పార్టీ రచ్చకు దారితీసింది. ఓ రిసార్ట్ లో జబర్దస్త్ ఫేమ్ నటి పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మహిళల విషయంలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు పరస్పరం దాడులకు దిగినట్లుగా సమాచారం. ఈ క్రమంలో టీడీపీ నేత వెంకట దినేష్ ను చరణ్ తేజ్ కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన దినేష్ ప్రస్తుతం విమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆనందపురం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విశాఖలో జరిగినటువంటి రేవ్ పార్టీలో టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని చంపుకునే వరకు వెళ్లినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అండ్ పోలీసుల రిపోర్ట్ ఏమిటి సతీష్? లక్ష్మీ ప్రశాంతమైన విశాఖలో రేవ్ పార్టీ కలకలం 2019 తర్వాత మళ్ళీ రెండోసారి వెలుగులోకి వచ్చినట్టు చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో ఇప్పుడు వైసీపీ నాయకులు అయితే రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన సంఘటనలు అయితే మనకు తెలిసినవే. ప్రస్తుతం అయితే ఇక్కడ టీడీపీ నాయకులు అది కూడా స్టూడెంట్స్ లీడర్స్ చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా టీఎన్ఎస్ఎస్ నేతలుగా కావటం దాదాపు 11 మంది అమ్మాయిలు 30 మంది యువతగా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. విశాఖలో జబర్దస్త్ పార్టీ రేవ్ పార్టీ అంటే జబర్దస్త్ నడిచిన ఒక యాంకర్ సంబంధించిన నటి అనమాట. బట్టలు వేడుకలలో విషయంలో పాల్గొన్నట్టు చెప్పుకోవాలి. టీడీపీ నాయకులు వెంకటేష్ దినేష్ కత్తితో పడటంలో మరో చరణ్ తేజ్ అంటే వీళ్ళిద్దరు కూడా ఈ అమ్మాయి విషయంలోనే ఇక్కడ వాగ్వివాదం జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ విషయం అయితే రేవ్ పార్టీ టీడీపీకి ఎత్తుగా అయితే గుర్తు రీసెంట్ గా ఇటువంటి పార్టీలకు అయితే ఇక్కడ అయితే అనుమతులు అయితే లేవు. మన సిపి కూడా తెగబడత బాధ్యత కూడా ఎందుకంటే చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే పార్టీ మధ్యలో అమ్మాయిల కోసం తెలరేగిన ఘర్షణ వల్ల అయితే జరిగిన రెండు వర్గాల మధ్యగా విడిపోయి కొట్టుకున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టు కూడా క్లియర్ గా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయాన్ని అయితే బయటికి రానికుండా ఆనందపురం మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తూ ఉంటుంది. ఇది అయితే రానికుండా అయితే చేశారు. విమ్స్ హాస్పిటల్ ప్రస్తుతం చికిత్స పొందుతున్న వెంకటేశ్వర అయితే అంటే పర్వాలేదు అంటే చెప్తా ఉన్నారు. అయితే ఘటనపై భరించే అబ్జెక్షన్ అయితే చూడాల్సిన పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే పరిస్థితి చూస్తున్నట్లయితే అంటే విశాఖలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న తరుణంలో ఇటువంటి రేవ్ పార్టీ అందరూ కూటమి నాయకులే ఇటువంటి కార్యక్రమాలు పాల్పడటంతో అందరూ కూడా చర్చనీయంగా మరింత చెప్పుకోవాలి లక్ష్మి. అదేవిధంగా ఇప్పుడు బీచ్ పార్టీ అంటూ బీచ్ లో కూడా మద్యానికి అనుమతించే పరిస్థితుల్లో అయితే దాని మీద కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం అది కూడా ఒక చర్చనీయంగా మారింది. ఇప్పుడైతే అక్కడ బీచ్ గోవా తరహాలో బీచ్ లో కూడా మద్యాన్ని అమ్మే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి రేవ్ పార్టీలో జరిగిన సంఘటనలు అది కూడా టీడీపీ నాయకులు పాల్గొనడంతో రానున్న రోజుల్లో విశాఖ భద్రతా విషయం అయితే ఈ విధంగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సతీష్.